మీకు ఆ లక్ష్మి కూతుర్ని చాలా చాకచక్యంగా తీసుకొని మీ కూతురికిచ్చాను. ఆ విషయం మీకు నాకు తప్పించి ఇంకెవ్వరికి తెలీదు. ఇంత పచ్చి నిజాన్ని దాచినందుకు, అంత సాహసం చేసి ఆ బిడ్డను తీసుకొచ్చి మీకిచ్చినందుకు మరి చాలా పెద్ద మొత్తమే డబ్బిచ్చాను కదా. ఆలోచిస్తుంటే మీరిచ్చిన డబ్బు, నేను చేసిన సహాయం రెండు బ్యాలెన్స్ అవ్వట్లేదు. అయితే ఏంటి? నాకొక ముఖ్యమైన పని పడింది. కొంచెం డబ్బులు కావాలి. మన డీల్ ఆ రోజుతోనే అయిపోయింది. మళ్ళీ డబ్బులేంటి? అవసరం మేడం. మీకు అవసరమైనప్పుడు నేను సహాయం చేశాను, నాకు అవసరమైనప్పుడు మీరు సహాయం చేయాలి కదా. ఎంత కావాలి? ఓ 20 లక్షలు మేడం. 20 లక్షలా? అవును మేడం. సరే, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో 20 లక్షలు. ఇంకెప్పుడు ఇలా వచ్చి అడక్కో. భలేవాళ్లే మేడం. నాకు అవసరమైనప్పుడల్లా అడుగుతాను. మీకంత సహాయం చేశాను కదా. నా వీక్నెస్ ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నావా? అయ్యయ్యో, అదేం లేదు మేడం. నా అవసరాన్ని మీరు తీరిస్తే నేను దాచిన నిజం నాలోనే ఉంటుంది. అందరికీ నిజం తెలిస్తే మళ్ళీ మీకే తలవంపులు. ఒక నిజం దాయడానికి ఎంత ఖర్చైనా పెట్టొచ్చు మేడం. సరే, వెళ్ళు. అలాగే మేడం, వస్తాను. మళ్ళీ మనీ అవసరమైనప్పుడే వస్తాను. ఈ పద్మాక్షినే బ్లాక్మెయిల్ చేస్తావే? నిన్ను ఇటు నుంచిటే సరాసరి పైకి పంపిస్తాను. ఆ నిజాన్ని నీతో పాటే సమాధి చేస్తాను. అదేం లేదు మేడం. నా అవసరాన్ని మీరు తీరిస్తే నేను దాచిన నిజం నాలోనే ఉంటుంది. అందరికీ నిజం తెలిస్తే మళ్ళీ మీకే తలవంపులు. ఈ పద్మాక్షితో పెట్టుకోవాలి అంటే మహామహులే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అలాంటిది ఈ పిచ్చుక లాంటి డాక్టర్ నన్ను బెదిరిస్తుందా? దీనికిప్పుడే బుద్ధి చెప్తాను. ఈ డాక్టర్ని సరాసరి నరకానికి పంపించేంతవరకు ఈ పద్మాక్షి నిద్రపోదు. వెళ్ళవే, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళినా నా నుంచి నువ్వు ఎలా తప్పించుకోగలవు? ఇవాల్టితో నీకు ఈ భూమి మీద నూకలు చెల్లాయి. నీ చావుతో నా కూతురి బిడ్డ రహస్యాన్ని కూడా చంపేస్తాను. ఆశపడ్డావు, నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావు. చచ్చిపో.
ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని కూడా దించేసేయండి. సరేనమ్మా. అలాగేనమ్మా, దింపేస్తాం. ఆ, ఓ నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యి, అమ్మా సిరి, ఆ? నీ పరిస్థితిలో ఉన్న ఏ బాలింతరాలైనా కడుపు కదలకుండా మంచం దిగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారమ్మా. కాని నువ్వు మాత్రం ఒళ్ళు పులిసిపోయేలా పనులు చేస్తున్నావు. ఈ పరిస్థితిలో మా గురించి శ్రమ పడుతున్నావు అమ్మా. బామ్మ, మీకోసం కాదు, మన కోసం. నువ్వు చెప్పు బామ్మ, ఆ రోజుల్లో మీరు వయసులో ఉన్నప్పుడు బాలింతరాలైనా కష్టపడి పని చేయాల్సి వచ్చినప్పుడు మీరు పని చేసేవాళ్ళ లేదా? చేసేవాళ్ళమమ్మా. ఇప్పుడు నేను కష్టపడాల్సిన సమయం వచ్చింది. నా కొడుకు కోసం, నా బామ్మ కోసం నేనిదంతా చేస్తున్నాను.